mirrors. Okay, now uses of these mirrors. Okay, they are called spherical mirrors. Okay, curved mirrors, they are also spherical mirrors. Okay, they are the parts from a sphere. Concave or convex mirrors are parts from a sphere. Okay, therefore they are called spherical mirrors also. Uses of spherical mirrors. Okay, first concave mirror. Concave mirrors are used in torches, searchlights, and headlights of vehicles to get parallel beams of light. ఓకే, మీరు వీటిని టార్చెస్లో అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, టార్చ్ లైట్స్. ఓకే, లైట్ బ్యాక్ సైడ్లో మనకి షైనింగ్ పార్ట్ అనేది ఉంటుంది. ఓకే, ఆ షైనింగ్ పార్ట్ ఏంటంటే కాన్కేవ్ మిర్రర్. నెక్స్ట్ హెడ్ లైట్స్ ఆఫ్ వెహికల్స్. వెహికల్స్ హెడ్ లైట్స్ బ్యాక్ సైడ్ కూడా షైనింగ్ సర్ఫేసెస్ ఉంటాయి, అవి కూడా ఏమవుతాయి, అవి కూడా కాన్కేవ్ మిర్రర్స్. ఓకే, టు గెట్ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్. ఓకే, హౌ టు వీ గెట్ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్? సపోజ్ లైట్ సోర్స్ ఈజ్ ఎట్ ఫోకస్. ఓకే, లైట్ రేస్ ఇన్సిడెంట్ ఆన్ ది కాన్కేవ్ సర్ఫేస్. ఆఫ్టర్ రిఫ్లెక్షన్ దే బికమ్ ప్యారలల్. ఆఫ్టర్ రిఫ్లెక్షన్ దే బికమ్ ప్యారలల్. అంటే లైట్ అనేది ఫోకస్ దగ్గర అరేంజ్ చేసినట్లయితే మిర్రర్ నుంచి రిఫ్లెక్ట్ అయినటువంటి లైట్ అది ప్యారలల్గా చేంజ్ అవుతుంది. దే ఆర్ యూజ్డ్ యాజ్ సేవింగ్ మిర్రర్స్ టు సీ లార్జర్ ఇమేజ్ ఆఫ్ ది ఫేస్. ఓకే, దే ఆర్ యూజ్డ్ ఇన్ సేవింగ్ మిర్రర్స్. సేవింగ్ మిర్రర్స్లో కూడా కాన్కేవ్ మిర్రర్స్ యూజ్ చేస్తాం. దే ఆర్ యూజ్డ్ బై డెంటిస్ట్ టు సీ లార్జర్ ఇమేజెస్ ఆఫ్ ది టీత్. They are used by dentists to see larger images of the teeth. Okay. ఈ లార్జర్ ఇమేజెస్ని అబ్జర్వ్ చేయడానికి కూడా డెంటిస్ట్ కూడా వీటిని యూజ్ చేస్తారు. లార్జ్ కాన్కేవ్ మిర్రర్స్ ఆర్ యూజ్డ్ టు కాన్సన్ట్రేట్ సన్లైట్ టు ప్రొడ్యూస్ హీట్ ఇన్ సోలార్ ఫర్నేసెస్. ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ కుక్కర్. ఇన్ సోలార్ కుక్కర్ concave mirrors are used to concentrate sunlight to produce heat. Okay, first diagram, a dentist. Here dentist. Okay, atani talaki okkar observe cheyandi paina. Okay, this is here one concave mirror. ఈ కాన్కేవ్ మిర్రర్ ద్వారా డెంటిస్ట్ టీత్ని బిగ్ సైజులో చూడడానికి యూజ్ చేస్తారు. అంటే ఇక్కడ పైన ఉన్నది ఎలా కనిపిస్తుంది అంటే తనకు ఎదురుగా ఒక మిర్రర్ ఉంటుంది, ప్లేన్ మిర్రర్ ఉంటుంది, దేని నుండి రిఫ్లెక్ట్ అయ్యి ప్లేన్ మిర్రర్లో కనిపిస్తుంది. అంటే లార్జర్ ఇమేజ్ అనేది ఆ ప్లేన్ మిర్రర్లో ఫామ్ అయ్యేటట్లు అతను అరేంజ్ చేస్తారు. నెక్స్ట్ దీనికి రైట్ సైడ్లో ఉన్నాయంటివి, దీస్ ఆర్ ఆల్సో కాన్కేవ్ మిర్రర్స్. ఇలాంటివి కూడా పట్టుకొని డెంటిస్ట్లో అబ్జర్వ్ చేస్తారు. ఇదైతే చేతిలో పట్టుకొని యూజ్ చేస్తారు. దిస్ సెకండ్ వన్. ఓకే, ఇది ఫస్ట్ వన్ అయితేనేమో డైరెక్ట్ ఆపోజిట్ ఒక ప్లేన్ మిర్రర్ ఉంటుంది, ప్లేన్ మిర్రర్లో ఇమేజ్ని అబ్జర్వ్ చేస్తారు. నెక్స్ట్ దిస్ ఈజ్ సేవింగ్ మిర్రర్. దిస్ ఈజ్ ఆల్సో ఏ కాన్కేవ్ మిర్రర్. సేవింగ్ మిర్రర్ ఈజ్ ఆల్సో ఏ కాన్కేవ్ మిర్రర్. నెక్స్ట్ దిస్ వన్ ఈజ్ సోలార్ కుక్కర్. సోలార్ కుక్కర్. దిస్ ఈజ్ ఏ బిగ్ కాన్కేవ్ సర్ఫేస్. ఒక కాన్కేవ్ సర్ఫేస్ ఉంది చూడండి, చాలా బిగ్ సైజులో ఉంది. దీని నుండి సన్లైట్ అనేది రిఫ్లెక్ట్ అయ్యి ఒక పాయింట్ దగ్గర ఇన్సిడెంట్ అయితే, అంటే ఇక్కడ ఉన్నటువంటి పైన టాప్లో ఒక వెసల్ ఉంది, ఈ డార్క్ కలర్ వెసల్ ఉంది. ఇక్కడ ఒక వెసల్ని అరేంజ్ చేస్తారు, ఒక గిన్నెని అరేంజ్ చేస్తారు. సన్లైట్ అనేది కంప్లీట్గా ఈ బౌల్ పైన ఇన్సిడెంట్ అయ్యి బౌల్ అనేది హీట్ అవుతుంది. దీస్ ఆర్ ది యూసెస్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్. Next, convex mirrors. Convex mirrors are used as rear view mirrors in vehicles. Okay, this is a rear view mirror in vehicles. Okay, వెహికల్స్కి మనకు సైడ్కు మిర్రర్స్ ఉంటాయి, బైక్ కానీ కార్ కానీ బస్సెస్ కానీ ఏ వెహికల్ తీసుకున్నా కూడా సైడ్కి మిర్రర్స్ ఉంటాయి. వాటిని రేర్ వ్యూ మిర్రర్స్ అంటాం. వీటిని మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేసి ఉంటారు. బ్యాక్ సైడ్ వస్తున్న వెహికల్ మనకి రోడ్డు వెహికల్ కంప్లీట్గా కనిపిస్తుంది. అంటే ఇక్కడ మిర్రర్ ఏమో స్మాల్ సైజులో ఉంటుంది, వెహికల్ బిగ్ సైజులో ఉన్నా కూడా మనకి కంప్లీట్ వెహికల్ అనేది కనిపిస్తుంది. we get small image in convex mirrors. Okay.
Convex mirrors give erect diminished images of objects. They also have a wider field of view than plane mirrors. వీటిని అబ్జర్వ్ చేసినట్లయితే characteristics of image, size of image is smaller than the object and this is erect. రెండు కూడా సేమ్ డైరెక్షన్లో ఉంటాయి కాబట్టి ఏమైతే ఎరెక్ట్ ఇమేజ్ అండ్ డిమినిష్డ్. స్మాల్ మీన్స్ డిమినిష్డ్, ఎరెక్ట్ ఇమేజ్ అండ్ వర్చువల్. దిస్ ఈజ్ నాట్ ఏ రియల్ ఇమేజ్. వీ కెనాట్ కాట్ ఆన్ ది స్క్రీన్, therefore this is a virtual image. They also have a wider field of view than plane mirrors. ప్లేన్ మిర్రర్స్ తోటి కంపేర్ చేసినట్లయితే వైడర్ ఫీల్డ్ అనేది ఉంటుంది. ఓకే, ఇది ఒక మిర్రర్లో ఉన్నటువంటి ఇమేజ్. ఇక్కడ దీన్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కాన్వెక్స్ మిర్రర్లో కనిపిస్తున్నటువంటి ఇమేజ్. ఓకే, ఈ కాన్వెక్స్ మిర్రర్ ఒకసారి చూడండి. ఇది ఒక బిల్డింగ్కి టాప్లో అరేంజ్ చేశారు. ఓకే, బిల్డింగ్ సీలింగ్కి అరేంజ్ చేశారు ఈ మిర్రర్. ఓకే, దీని నుండి పైనుండి ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనకి క్రింద అబ్జర్వ్ చేసినట్లయితే పైన ఇది సీలింగ్. ఓకే, ఇది బిల్డింగ్ సీలింగ్. ఈ సీలింగ్కి కాన్వెక్స్ మిర్రర్ని అరేంజ్ చేశారు. దిస్ ఈజ్ కాన్వెక్స్ మిర్రర్. దిస్ కంప్లీట్ ఈజ్ ఏ కాన్వెక్స్ మిర్రర్. దీంట్లో మనకి ఇమేజెస్ కనిపిస్తున్నాయి చూడండి. దీంట్లో కొన్ని రోడ్స్ కనిపిస్తున్నాయి. దిస్ ఈజ్ ఓకే రోడ్స్. ఓకే, నెక్స్ట్ ఈ రోడ్స్కి మిడిల్లో ఏమున్నాయి, బిల్డింగ్స్ ఉన్నాయి. దీస్ ఆర్ ది బిల్డింగ్స్. ఓకే, this mirror is small in size, but in small size a large area is covered. ఓకే, ఇక్కడ మిర్రర్ స్మాల్ సైజులో ఉన్నప్పటికీ దీంట్లో మనకు చాలా ఏరియా అనేది కనిపిస్తుంది. అంటే ఇది చాలా ఎక్కువ ఏరియాని కవర్ చేస్తాయి. కాన్వెక్స్ మిర్రర్స్ గివ్ ఎరెక్ట్ డిమినిష్డ్ ఇమేజెస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. దే ఆల్సో హ్యావ్ ఏ వైడర్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ దాన్ ప్లేన్ మిర్రర్స్. ప్లేన్ మిర్రర్స్తో కంపేర్ చేసినట్లయితే దీంట్లో వైడర్ ఫీల్డ్ అనేది కనిపిస్తుంది. అంటే చాలా ఎక్కువ ఏరియా అనేది కనిపిస్తుంది. ఒకవేళ ప్లేన్ మిర్రర్ అరేంజ్ చేసినట్లయితే చాలా తక్కువ ఏరియా కనిపిస్తుంది. అంటే ఆబ్జెక్ట్ సైజ్ ఎంత ఉంటే ఇమేజ్ సైజ్ కూడా అంతే కనిపిస్తుంది. కానీ దీంట్లో మాత్రం స్మాల్ సైజ్ ఇమేజ్ వస్తుంది, ఎక్కువ ఏరియా అనేది కవర్ చేస్తుంది. దీస్ ఆర్ ది యూజెస్ ఆఫ్ ఈక్వేషన్ ఫర్ ది కర్వ్డ్ మిర్రర్స్. పార్ట్ దీంట్లో పట్టాలి కాబట్టి చిన్నగా తీసుకున్నాం. concave mirror, principal axis, pole, focus, center of curvature. This is an object. Here this is AB. AB is object. This is one light ray. Parallel beam of light incident on the mirror after reflection passing through focus. After reflection passing through the focus. Another light ray which is this is R1. R1 incident on the mirror at point X. This point is X. Another light ray passing through center of curvature incident on the mirror. This is R3. After reflection its path is same but the direction is opposite. Okay, this is image, inverted image. Okay, this point is we have taken light rays from point A. Take this is A dash, this is B dash. This is center of curvature C, focus F. AB is image, okay, sorry, AB object, A dash B dash image. Okay, this is take point Y.
light ray from A incident on the mirror at Y. After reflection, its path is same. After reflection, its path is same, but direction is opposite. Okay, from this figure, okay, here two triangles are there. This is one triangle, and this is another triangle. These two triangles are similar triangles. ABC triangle ABC and triangle A dash B dash C. A dash B dash C are similar triangles. These are similar triangles. Okay, from these similar triangles, ratio of the parallel sides are equal. Ratio of the parallel sides are equal. Okay, suppose parallel sides AB, A dash B dash. AB and A dash B dash are parallel to each other. Their ratio is equal to the BC B dash C. These two sides. Sides ratios are equal in similar triangles. From these triangles, AB by A dash B dash is equal to AB by A dash B dash is equal to BC by B dash C. BC by B dash C. This is equation 1. Triangle ABC and triangle A dash B dash C are similar triangles. In similar triangles, ratio of the parallel sides are equal. AB by A dash B dash is equal. AB by A dash B dash is equal to BC. BC by B dash C. And draw normal from X onto the principal axis. This point take this point P dash. This is P. This is near to P. Take P dash. Here two more triangles. There are two more similar triangles are there. This is one triangle and this is another triangle. This is 1 and this is 2. In before case 1 and 2. This and these are similar, and this triangle and these triangles are similar triangles. Similar triangles. From the figure, this triangle is XP dash F. XP dash F. Triangle XP dash F, and one more triangle is A dash B dash F. A dash B dash F are similar triangles. Similar triangles. Okay. మనం ఇక్కడ కూడా సేమ్ ఇందాకటి రూల్ తీసుకోవచ్చు. The ratio of the parallel sides are equal. From these two triangles, XP dash. From these two triangles, XP dash by XP dash by next which side we have to take? A dash B dash. XP dash की parallel ఏముంది సెకండ్ ట్రయాంగిల్ లో A dash B dash ఉంది. XP dash by A dash B dash is equal P dash F. P dash F. నెక్స్ట్ దీనికి parallel ఏముంది? B dash F. P dash F by B dash F.
these two sides and these two sides are parallel. Okay, x p dash by a dash b dash is equal p dash f by b dash f. Okay. నెక్స్ట్ క్లియర్గా కనిపిస్తుందా? కొంచెం చిన్నగా రాస్తున్నా, డెరివేషన్ లెంతీగా ఉంటుంది కాబట్టి కొంచెం సైజ్ డిక్రీజ్ చేశాను. కనిపిస్తుందా క్లియర్గా? ఎవరు రిప్లై ఇవ్వట్లేదు. మీకు అన్మ్యూట్ ఉంది, అన్మ్యూట్ చేసి అడగచ్చు మీరు. క్లియర్గా లేకుంటే కొంచెం సెట్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు x p dash by a dash b dash is equal to p dash f by b dash f. Okay, for the paraxial rays, paraxial means a light ray which is very near to the principal axis. Okay, they are called paraxial. Paraxial means the light rays which are near to principal axis. Okay, suppose this is a paraxial light ray. Paraxial light ray, very near to the principal axis. Okay, draw normal onto the axis. P and P dash are very close to each other. Here some distance is there between P and P dash. For paraxial rays, okay, P and P dash, okay, both are at the same point. For paraxial rays, for paraxial rays, P dash f is equal to Pf. Okay, దీనికంటే ముందు మనం ఇంకొక పాయింట్ అబ్జర్వ్ చేద్దాం. హియర్ x p dash, x p dash and ab, okay, both are parallel and they are equal. From the figure, x p dash is equal to ab. From figure, x p dash is equal to ab. Okay. Substitute x p dash is equal to ab. ab by a dash b dash is equal to p dash f by b dash f. Okay, this is equation 3. This is equation 2. Okay, this is equation 3. Observe equation 1 and equation 3. Equation 1 is ab by a dash b dash is equal to bc by b dash c. Equation 3 is ab by a dash b dash is equal to p dash f by b dash f. Okay, from these two equations, equation 1 and equation 3, okay, left hand sides are equal. Left hand sides are ab by a dash b dash, ab by a dash b dash. Okay. In these two equations, LHS are equal, therefore RHS are also equal. ఇవన్నీ మీకు మ్యాథమెటిక్స్లో వస్తాయి. From equation 1 and 3, from equation 1 and 3, okay, 1 and 3 నుండి ఏమని రాయొచ్చు? bc by b dash c, bc by b dash c is equal, third equation is p dash f by b dash f, p dash f by b dash f. Okay, from 1 and 2, left hand sides are equal, therefore RHS are also equal. Okay, bc by b dash c is equal to p dash f by b dash f. Okay, for paraxial rays, for paraxial rays, p dash f is equal to pf, p dash f is equal to
PF. Substitute in this equation BC by B dash C is equal P dash F. P dash F is equal to PF. PF by B dash F. This is equation 4. Equation 4. Now derivation of equation for the curved mirrors. వీటిలో మనం డెరైవ్ చేయాల్సిన టర్మ్స్ ఏమేమి ఉండాలి అని అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్ అండ్ ఫోకల్ లెంత్. ఓన్లీ 3 టర్మ్స్లో ఈక్వేషన్ ఉండాలి. ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్ అండ్ ఫోకల్ లెంత్. ఓన్లీ ఆ టర్మ్స్లో మాత్రమే మనం ఈక్వేషన్ని డెరైవ్ చేయాల్సి ఉంటుంది. ఈ 3 టర్మ్స్లో డెరైవ్ చేయాలి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీసీ అని అంటే మనకి పర్టికులర్ వాల్యూ ఉంటుందా? బీసీ అనేది పర్టికులర్ వాల్యూ అనేది ఇక్కడ రాయలేం. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈస్ పీబీ. ఆల్ ది డిస్టెన్సెస్ టేకెన్ ఫ్రమ్ ది పోల్. ఆల్ ది డిస్టెన్సెస్ షుడ్ టేక్ ఫ్రమ్ ది పోల్. పీబీ ఈస్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ and image distance is PB dash. PB dash is image distance and focus PF is focus. ఓన్లీ ఈ 3 టర్మ్స్లోనే మనకు ఈక్వేషన్ అనేది ఉండాలి. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇందులో ఉండాలి PB. PB is object distance, PB dash is image distance, PF is focal length. ఓన్లీ ఈ 3 టర్మ్స్లోకి మనం ఈక్వేషన్ని చేంజ్ చేసుకొని ఆ మూడింటి మధ్య రిలేషన్ని రాయాలి. ఈ 3 టర్మ్స్లోకి మార్చుకోవడానికి ఇక్కడ బీసీ ఈజ్ ఈక్వల్ టు బీసీని నేను ఏ విధంగా రాస్తున్నా అంటే పీబీ మైనస్ పీసీ. బీసీ ఈజ్ ఈక్వల్ ఫ్రమ్ ఫిగర్ పీబీ ఈజ్ ఈక్వల్ లేదనంటే మనం ఫస్ట్ వీటిని డిస్టెన్సెస్ని మనం రాసిన తర్వాత చేంజ్ చేద్దాం. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఏమవుతుంది? పీబీ ఈజ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్, that is equal to U. Object distance is U. Next image distance ఏమవుతుంది? PB dash is equal to V. డిస్టర్బెన్స్ వస్తుంది. ఎవరేది మాట్లాడేది? ఎం చరణ్, డిస్టర్బెన్స్ లేకుండా చూసుకో బాబు, అదే మ్యూట్లో పెట్టుకో. ఫోకల్ లెంత్ ఏమవుతుంది? పిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎఫ్. నెక్స్ట్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ PC is equal capital R, that is equal to 2F. Relation between focal length and radius of curvature. Radius of curvature is double of the focal length. Focal length is in between pole and center of curvature. From that relation radius of curvature is double of the focal length. మనకు కావాల్సిన ఓన్లీ ఈ 3 టర్మ్స్లో ఉండాలి. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ U, ఇమేజ్ డిస్టెన్స్ V, ఫోకల్ లెంత్ F అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ 2F. అంటే ఓన్లీ UVF ఈ 3 టర్మ్స్లోకి మనం ఈక్వేషన్ని చేంజ్ చేసుకోవాలి. దీనికోసం నేను బీసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ అని అంటే ఇందులో టర్మ్ ఉందా ఎక్కడన్నా? ఈ 4 సెంటెన్సెస్లో బీసీ అనే టర్మ్ లేదు. బీసీ ఈజ్ ఈక్వల్ PB మైనస్ PC.
పీబీ మైనస్ పీసీ అని రాస్తున్నా చూడండి. బీసీ ఈజ్ ఈక్వల్ పీబీ మైనస్ పీసీ. ఈ టోటల్ నుండి ఈ పీసీని రిమూవ్ చేసినట్లయితే మనకు ఈ పార్ట్ వస్తుంది. బీసీ ఈజ్ ఈక్వల్ టు పీబీ మైనస్ పీసీ. ఓకే, ఇప్పుడు రాయొచ్చు పీబీ. పీబీ అంటే ఏముంది, యు మైనస్ పీసీ. పీసీ ఈజ్ ఈక్వల్ టు ఏముంది, 2f. బీసీ ప్లేస్లో మనం ఏం రాయొచ్చు, యు మైనస్ 2f. నెక్స్ట్ ఈక్వేషన్ 4లో ఏమని చూడండి, బీ డాష్ సి. బీ డాష్ సి. ఓకే, బీ డాష్ సి అనేది మనం రాసిన ఈ 4 సెంటెన్సెస్లో బీ డాష్ సి అనేది లేదు. ఈ బీ డాష్ సిని నేను ఏం చేస్తున్నా అంటే పీసీ మైనస్ పీబీ డాష్. ఈ టోటల్ పార్ట్ నుండి ఈ పార్ట్ రిమూవ్ చేసినట్లయితే మనకు ఈ బీ డాష్ సి అనేది వస్తుంది. టోటల్ పార్ట్ ఏమవుతుంది, పీసీ మైనస్ పీబీ డాష్. బీ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు పీసీ మైనస్ పీబీ డాష్. ఓకే, పీసీ. ఇప్పుడు ఈ పీసీ అనే టర్మ్ ఇక్కడ ఉంది చూడండి. పీసీ అంటే ఏముంది, 2f మైనస్ పీబీ డాష్. పీబీ డాష్ ఏముంది, వి. నెక్స్ట్ పిఎఫ్. ఓకే, పిఎఫ్ మీన్స్ ఫోకల్ లెంత్. ఓకే, ఫోకల్ లెంత్ పిఎఫ్. నెక్స్ట్ పిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, పిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎఫ్. నెక్స్ట్ బీ డాష్ ఎఫ్. ఇక్కడ ఈక్వేషన్లో 4th ఈక్వేషన్లో ఉన్న టర్మ్సే నేను ఇక్కడ రాస్తున్నా. ఓకే, బీ డాష్ ఎఫ్ ఈజ్ ఈక్వల్, బీ డాష్ ఎఫ్ దీంట్లో ఉందో చూసుకోండి, లేకుంటే మార్చుకోవాలి. ఓకే, బీ డాష్ ఎఫ్ అనేది లేదు. బీ డాష్ ఎఫ్ని నేను ఏం చేస్తున్నా అంటే పీబీ డాష్ మైనస్ పిఎఫ్ చేస్తే మనకేమొస్తుంది, బీ డాష్ ఎఫ్ వస్తుంది. పీబీ డాష్ మైనస్ పిఎఫ్. పీబీ డాష్, ఇక్కడ పీబీ డాష్ ఉంది. పీబీ డాష్ మీన్స్ వి మైనస్ పిఎఫ్ మీన్స్ ఎఫ్. మనకి ఓన్లీ ఈ 3 టర్మ్స్లోకి చేంజ్ అయింది. ఈక్వేషన్ అనేది యు, వి అండ్ ఎఫ్. ఓన్లీ ఈ 3 మాత్రమే కనిపించాలి. మనం వీటిని సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 4. సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 4. ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి ఫైనల్ ఈక్వేషన్ వస్తుంది. ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూట్ చేసి దాన్ని సింప్లిఫై చేయాల్సి ఉంటుంది. కంటిన్యూ చేయొచ్చు. ఓకే, సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 4. ఈక్వేషన్ 4 ఏముంది, బీసీ. ఒకసారి రాస్తున్నదండి, బీసీ బై బీ డాష్ సి ఈజ్ ఈక్వల్ పిఎఫ్ బై బీ డాష్ ఎఫ్. దిస్ ఈజ్ ఈక్వేషన్ 4. బీసీ. ఓకే, బీసీ మీన్స్ యు మైనస్ 2f by b dash c, 2f minus v, that is equal to pf is equal to f by b dash f is equal v minus f. Okay, now cross multiplication, u minus 2f into v minus f, that is equal f into 2f minus v. ఈ బాటంని దీన్ని రైట్ సైడ్ ఓకే మల్టిప్లై చేస్తున్నాను. ఓకే, u minus 2f into v minus f. ఓకే, మల్టిప్లై u into v minus f, u into v minus f. Next minus 2f into v minus f, that is equal to f into 2f. ఏమవుతుంది 2f square. Next f into v, here minus f into v
FV. Okay. Now multiply with U into V minus F. U into V, UV minus U into F, UF minus 2F into V, 2FV minus into minus plus 2F into F, 2F square. That is equal 2F square minus FV. 2F square, 2F square, both side 2F square ఉన్నాయి కాబట్టి రెండింటిని మనం క్యాన్సిల్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకేమన్నా క్యాన్సిల్ అవుతాయా? UV మైనస్ UF, నెక్స్ట్ 2FV మైనస్ 2FV మైనస్ FV. లేదంటే రైట్ సైడ్ తీసుకెళ్దాం. మైనస్ FV మైనస్ 2FV రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది? ప్లస్ 2FV plus 2FV. Okay. UV minus UF is equal minus FV plus 2FV. ఏమవుతుంది? FV. Okay. Okay. Divide this equation. Divide with UVF. Okay. Divide with UVF on both sides. బోత్ సైడ్స్ మనం UVF తోటి డివైడ్ చేయాలి. ఓకే, UV by UVF minus UF by UVF, that is equal FV by UVF. Okay. FV by UVF. ఓకే, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. U అండ్ VV క్యాన్సల్. నెక్స్ట్ U F నెక్స్ట్ F V. నెక్స్ట్ రిమైనింగ్ టర్మ్స్ నోట్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ దాంట్లో ఏముంది? 1/F మైనస్. ఓకే, సెకండ్ దాంట్లో ఏముంది? 1/V దట్ ఈజ్ ఈక్వల్. ఓకే, FV క్యాన్సిల్ అయింది. 1/U. ఓకే, నెక్స్ట్ 1/Vని మైనస్ 1/Vని రైట్ సైడ్ పంపించేద్దాం. 1/F ఈజ్ ఈక్వల్ 1/U ప్లస్ 1/V. ఆర్ ఓకే, రెసిప్రోకల్ చేసి రాద్దాం. ఓకే, సారీ, రైట్ సైడ్ లెఫ్ట్ని రైట్కి కన్వర్ట్ చేసి రాద్దాం. 1/U ప్లస్ 1/V ఆర్ 1/V ప్లస్ 1/U. 1/V plus 1/U is equal to 1/F. This is a derivation of equation for the curved mirrors. Okay, 1/V plus 1/U is equal to 1/F. Okay. This is a relation between object distance, image distance and focal length. Okay. ఈ మూడింటి మధ్య ఇది రిలేషన్. Okay, this is a derivation of equation for the curved mirrors. Okay, దీంట్లో ఈ ఫార్ములా వెరీ ఇంపార్టెంట్. మనకు నెక్స్ట్ వీటిపైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మనకి ఈ ఫార్ములా అనేది యూస్ఫుల్గా ఉంటుంది. డెరివేషన్ కూడా మీకు ఐడియా ఉండాలి. ఒకవేళ ఎగ్జామ్లో అడిగితే డెరివేషన్ కూడా మీరు డెరైవ్ చేసే విధంగా